అట్లా కేసు నడుస్తుందంట, వాళ్ళు స్ట్రైక్ చేస్తారంట కదా. ఇక్కడ ఇప్పుడు ఇంకా శాలరీ మాకు పడలేదు, ఇప్పుడు సడన్గా బంద్ చేస్తారు పెట్రోల్ బంకులు అని చెప్పి చెప్తున్నారు. దానిలో మనం ఇప్పుడు అందరూ కొట్టేసుకుంటున్నాం, ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. మాకైతే మా దగ్గర ఉన్న మనీతో మేము చేయించుకుంటున్నాం. దీనివల్ల చాలా అందరు క్యూలో ఉన్నారు. నేను దగ్గర ఇప్పుడు అర్ధగంట వెయిట్ చేసాను క్యూలో. కారణం అయితే మనకు క్లారిటీగా తెలియదు, కాకపోతే అందరు స్ట్రైక్ అంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఆగిపోతే మన డ్యూటీకి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కూడా కొట్టుకోవడం, పెట్రోల్ పట్టించుకోవడం అయ్యే అవకాశం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్లో పెరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా ఇబ్బందిగా పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ ఉంటే ఏదన్నా ఇంధనం ఉంటేనే మనం మూవ్ అయ్యగలం. ఏదైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర చేరుకోవాలంటే ఇది అందరి మీద ఎఫెక్ట్ పడే ప్రభావం ఉన్నది. ఒక దగ్గర నుంచి ఒకరు చేరుకోవాలంటే పక్కా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని దీనికి ఆల్టర్నేట్గా ఏదన్నా ఆలోచిస్తే బాగుంటుంది. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాని గురించి. ఆర్టీసీ అంటే వాళ్ళకి డీజిల్ కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమే అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక చాలామంది మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఫ్రీ బస్ గురించి చెప్పేసి చాలామంది ఆటో వాళ్ళకి అయితే పట్టుకొట్టమైన ఆటో వాళ్ళు అయితే చాలా వాపోయారు. అది గడవక ముందే, అది తీరక ముందే ఇప్పుడు వస్తే పెట్రోల్ స్ట్రైక్ అని 3 days అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఇంకా సామాన్యుడు ప్రతిరోజు ఇల్లుకి 500-200 తెచ్చుకొని ఆటోవాడి పరిస్థితి ఏంటంటే ఆటోవాళ్ళు అయితే చాలామంది వాపోతున్నారు. సో ఒకసారి దీని గురించి అయితే మనం అడుగుదాం. మిగతా వాళ్ళని కూడా చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందంటే. దీనికి కారణం 3 నుంచి 4 రోజులు అయితే పెట్రోల్ బంకులోనే. సో దీనివల్ల ఏంటంటే బ్లాక్ మాఫియా కూడా కొంచెం పెట్రోల్ అంతా కల్తీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చాలామంది అయితే బాధపడుతున్నారు. మిగతా కూడా తెలుసుకుందాం మనం. చాలా ప్రాబ్లం వస్తున్నాయి అన్న. స్ట్రైక్ అంటే మనకి పెట్రోల్ దొరకదు. రేలీ పలిచేసిన వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు, అందువల్ల అదే ప్రాబ్లం వస్తున్నాయి. చూడండి ఎట్లా ఉన్నారు మొత్తం. ఆర్టీసీ ఫ్రీ ఉమెన్స్ ఫ్రీ అవడం వల్ల చాలా మంది ఆటో వాళ్ళు అయితే స్ట్రైక్ చేశారు. ఆటో వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు డీజిల్ కొట్టించుకుని వాళ్ళైతే 300-400 ఎంతో సంపాదించుకుంటారు కదా. వాళ్ళకైతే చాలా ఇబ్బందికర విషయమే కదా కలిగింది వాళ్ళకైతే. వాళ్ళు మొత్తం రోడ్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇది సెంట్రల్ నుంచి వచ్చింది కదా, ఇదైతే స్టేట్ కాదు కదా ఇదైతే. దీని గురించి గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మరి. ఇది స్ట్రైక్ ఆపేస్తే మొత్తం అయిపోతుంది కదా. మొత్తం ఎందుకు ఉంటాం మనం ఇక్కడ. ప్రతిరోజు డెలివరీ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి దీనిపైన కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో. చాలామంది అయితే బాధపడుతున్నారు. ఆటో వాళ్ళు కానీ ఇలా మనకి ప్రతిరోజు డెలివరీ చేసుకునే వాళ్ళు కానీ. అన్న చెప్పండి అన్న, ఎలా ఉంటుంది అనుకున్నారు దీన్ని? ఎట్లా ఉంటుంది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్న. నేను ఇప్పుడు చూసిన పరిగెత్తుకుంటూ వచ్చిన అది కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. అది చాలామంది డెలివరీ బాయ్స్ అయితే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుని అట్లా చేసుకుంటారు కదా. నాకు తెలియదు అన్న అల్లేల గురించి, బట్ నాకైతే ఆఫీస్ టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. కస్టమర్స్ అయితే బంక్ సిబ్బందిపై గొడవకు దిగుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చాలామంది అయితే బాధపడిపోతున్నారు. చూడొచ్చు మీరైతే విజువల్స్ చూడొచ్చుగా. ఇక్కడ మనకైతే ఒక కారులో ఉన్న వ్యక్తి అయితే గొడవ దిగడానికి కారణం తన ఆపేసి మిగతా వాళ్ళకి అయితే అవకాశం ఇస్తున్నారని చెప్పి చాలామంది గొడవ పడుతున్నారు. ఈ పరిస్థితి ఇది ఎన్ని రోజులు ఉంటే చూడాలి. సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందన్నది అసలు ఒకసారి అయితే మనం తెలుసుకుందాం అడిగి. చూడొచ్చు మీరు విజువల్స్ అయితే. చాలామంది అయితే బంకు సిబ్బందిపై దోషం దిగుతున్నారు. అన్నా ఏంటని ఈ పరిస్థితి? బాధ మాకు ఎక్కువైపోయింది. ఏమో పెట్రోల్ అవుతుందంటే ఏమో గుద్దల్లం చేస్తారు ఇక్కడికి వచ్చి. ప్రతిరోజు మనకు అవసరం కదన్న పెట్రోల్ అన్నది. ఏం అవసరం, స్ట్రైక్ అని చెప్తున్నారు. నిజమో తెలియదు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టినారట, ఈ దిక్కులు చూస్తారు తప్ప ఏం సమాధానం లేదు. ఇక్కడ పెట్రోల్ జామ్ అవ్వడం తప్ప ఏం లేదు. ఇక్కడ రూట్గా ప్రవర్తిస్తారు అందరూ. అవసరమైంది నిత్యావసరం ఇది కూడా ఒకటి కదా మనకి. పొద్దున్న లెగిస్తే పొద్దుగా లేవగానే మనకు పెట్రోల్ కావాలి, ఏడికి పోవాలన్న. 4 రోజులు స్ట్రైక్ అంటారు, మన నిజంగా తెలియదు. అందరూ వచ్చేసారు. మళ్ళీ ఏడి బయటికి పోవాలంటే పెట్రోల్ కావాలి మనకి. స్టేట్ అయితే కాదన్నా అన్న, స్టేట్ కూడా ఇది నార్మల్. ఏమో మళ్ళీ రాలేదు స్ట్రైక్ అంటారు, మరి తెలియదు మనకు కూడా. న్యూస్ రాగానే మేము కూడా పరిగెట్టుకుని వచ్చినాం బయటికి. ఓకే, చూడాలి. గురుగారు ఏంటి పరిస్థితి? ఏమో ఒట్టిగానే అంటున్నారు బంద్ అని, మరి ఏం అర్థం కాలేదు. అందుకనే వచ్చేసాం మేము కూడా. అసలు ఎందుకు వచ్చారు, దేనికి బంద్ ఏం అర్థం కాలేదు. మరి పెట్రోల్ నిత్యావసరం కదా, ప్రతిరోజు కంపల్సరీ పెట్రోల్ కావాలి.
3 రోజులు లేదంటే చాలా కష్టం అయిపోయింది కానీ 3 రోజులు లేదని ఎవరు అంటున్నారు మరి మేము అది అంటే వీళ్ళు అంటే బంద్ ఉండదు అంటున్నారు వీడైతే పంపు వాళ్ళు బండి ఉండదు అంటున్నారు మరి పబ్లిక్ అందరూ చూసి మేము వస్తున్నాం ఇక్కడ అదే కదా బయట చాలా ట్రాఫిక్ కూడా దీనివల్ల అయిపోయింది ఇంకోటి ఇప్పుడు స్టాక్ అయిపోయింది అనుకో ఏం చేయలేము కదా ఏం చేయలేరు అందుకని చెప్పేసి మేము కూడా లైన్లో వచ్చి మేము పోసుకుంటున్నాం అట్లా మొన్నే ఆర్టీసీ ఫ్రీ అని చెప్పి ఉమెన్ చెప్పడం వల్ల ఆటో వాళ్ళు స్ట్రైక్ కూడా దిగారు పాపం అవును చాలా ప్రతిరోజు 200-300 తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అవును కానీ ఏమో లారీలలో స్ట్రైక్ అంటున్నారు కదా పెట్రోల్ కాదు కదా వెహికల్సే రావంట దూరం నుంచి కూడా వచ్చి